ఏపీ రాజకీయాల్లో లెక్కలేనంత మంది నేతలున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ లో వారి ఆస్తుల వివరాలు ప్రకటిస్తూ ఉంటారు. అవన్నీ అధికారికంగా చెప్పాల్సినవి. అసలు వివరాలు మాత్రం చాలా వరకు రహస్యంగానే ఉంచుతారు. ఈ మాజీ ఎంపీ మాత్రం అలా కాదు. సోషల్ మీడియా వేదికగా తన ఆస్తుల చిట్టా మొత్తాన్ని ఓపెన్ గా చెప్పేశారు. తనకు ఉన్న ఇళ్లు, స్థలాలు, పొలాలు, ఖరీదైన కార్లు, బైక్ తో సహా వివరాలను బయటకు చెప్పేశారు. ఇంతకీ ఆయన ఎవరనేదే కదా మీ అనుమానం. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ఫేస్బుక్ వేదికగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇవి నాకున్న కార్లు, ఒక బుల్లెట్, ఇంకొకటి స్కార్పియో ప్రచార రథం, వోక్స్ వ్యాగన్ జెటా కూడా ఉన్నాయి. వోల్వో వర్షంలో మునిగిపోయి చెడిపోయింది, అది అమ్మేశాను. BYD ఎందుకు కొన్నానంటే ప్రతి నెల ₹1,00,000 రామకృష్ణ మఠం ఎదురుగా ఉన్న భారత్ పెట్రోలియం బంకుకు కడతాను. ఇది ఎలక్ట్రికల్ కార్. హైదరాబాద్ వెళ్లానంటే ₹500 మాత్రమే అవుతుంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 km వెళ్ళవచ్చు. పనికి మాలిన ఊహాగానాలు మానేయండి. ప్రతి కారు ఫైనాన్స్ లోనే కొనుక్కుంటాము. ప్రతి కారుకు లెక్కపత్రాలు ఉంటాయి. ఇకపోతే రాజమండ్రిలో 1000 గజాలలో 10 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. వైజాగ్ లో ఆక్సిజన్ టవర్ లో 35వ ఫ్లోర్ లో 3 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ఉంది. అమలాపురంలో ఒక ఇల్లు కొంటున్నాను. ట్రాన్సాక్షన్ పూర్తి అవ్వలేదు అన్నారు. ముమ్మిడివరంలో 2.5 ఎకరాల మామిడి తోట ఉంది. 1/2 ఎకరం ఫోర్త్ బ్రిడ్జి హైవే మీద ఉంది. దానిలో ఫుడ్ కోర్ట్, ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. 3 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అది కాలేజీ పేరు మీద ఉంటుంది. ఒక కాలేజీ ఉంది. డిగ్రీ, PG ప్రొఫెషనల్ కోర్సెస్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫార్మా కాలేజీలు ఉన్నాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ION ఉంది. దీనిలో ఒక ఇల్లు తప్ప ఇంకా ఏది నా పేరు మీద ఉండదు. అన్ని కొడుకుల పేర్ల మీదే ఉంటాయి. మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి నావి అని చెప్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, స్టేట్, ACB అన్ని మీవే కదా, పంపించండి. ఏ ఆస్తులు ఎలా కొన్నానో, ఏ కార్లు ఎలా కొన్నానో తెలుస్తుంది అంటూ ఫేస్బుక్ పోస్ట్ పెట్టి మరి ఆస్తుల వివరాలను ఓపెన్ గా అందరి ముందు చెప్పారు. ఇంతకీ మాజీ ఎంపీ హర్షకుమార్ తన ఆస్తుల వివరాలు ఎందుకు ఓపెన్ గా చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆయన ఇటీవల తన కుమారుడితో కలిసి ఒక కొత్త కారు ముందు నిలబడి ఫోటో తీసుకున్నారు. కొందరు ఈ ఫోటోను ప్రస్తావిస్తూ ప్రవీణ్ పగడాల కేసుకు లింక్ చేస్తూ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆస్తుల వివరాలను వెల్లడించారు.